ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పటికీ తనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బాహటంగా మద్దతు ప్రకటించారు. కాగా ఈ రోజు రఘురామకృష్ణరాజు విజయవాడకు రాగా గన్నవరం ఎయిర్పోర్టులో టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. అనంతరం రఘురామ బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పక పోటీ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. అతి త్వరలోనే అంటే 3-4 రోజుల్లో శుభవార్త వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపిన క్రమంలో రఘురామ పోటీ చేయడం ఖాయమైనట్టు తెలుస్తోంది. తొలి నుంచి ఆయన తన సిట్టింగ్ స్థానం నర్సాపురంపైనే ఆశలు పెట్టుకున్నారు. కూటమితో తనకు తన సీటు ఇస్తారని ఆశించారు. కానీ ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో అక్కడి నుంచి పార్టీ సీనియర్ నేత శ్రీనివాస వర్మకు కేటాయించారు. ఆ తర్వాత రఘురామ తనకు సీటు ఇప్పించాల్సిన బాధ్యత టీడీపీ అధినేత చంద్రబాబుపైనే ఉందని చెప్పుకొచ్చారు. దీంతో చంద్రబాబు బీజేపీ ముఖ్య నేతలతో పలుమార్లు చర్చించారు. తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలను బట్టి రఘురామ టీడీపీలో చేరుతారని, రఘురామను ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. తొలుత తాను పార్లమెంటుకే పోటీ చేస్తానని రఘురామ చెప్పినా తాజా పరిస్థితుల్లో చంద్రబాబు సూచన మేరకు ఉండి నుంచి పోటీకి సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉండి నుంచి టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. తాజా సమీకరణాల్లో భాగంగా అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన రామరాజుకు కూటమి అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాలన్నింటిపైన అవగాహనకు వచ్చిన రఘురామ తన రాజకీయం పైన నేడో రేపు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.